హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో మనం ఆయిలింగ్ ఎలా చేయాలి, క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాం. అంటే ఆయిలింగ్, క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన మిషన్ అనేది లాంగ్ టైమ్ రన్ అవ్వడం కోసం. ఎందుకు అంటే ఏదైనా తీసుకున్నా కూడా మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే అదనేది రిపేర్ ఎక్కువ వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్ గానీ ఏదైనా కూడా. కాబట్టి మనం దానికి తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి కదా! అలాగే మనం మిషన్‌కి కూడా అలాగే తీసుకోవాలి. మిషన్‌కేంటంటే ఆయిలింగ్, క్లీనింగ్ చేసుకోవాలి. క్లీనింగ్ అనేది వీక్లీ వన్స్ చేసుకోవాలి. ఆయిలింగ్ అయితే గనక మనకి మంత్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చేయలేదనుకోండి ఇవైతే గనక బాగా రఫ్ అయిపోయి మనకి బాగా కుట్టనేది సరిగ్గా రాకపోవడం, ఎక్కువ రిపేర్ వచ్చేయడం, లోన్ పార్ట్స్ అన్నీ కూడా చాలా నాయిస్ వచ్చేయడం, చాలా ఎక్కువ సౌండ్ అనేది వచ్చేస్తుంది మనకి మిషన్ అనేది. కాబట్టి మనం ముందుగానే ఎవ్రీ మంత్ కూడా క్లీన్ చేసుకోవడం, ఆయిలింగ్ చేసుకోవడం ఈ 2 చేసుకుంటే మన మిషన్ అనేది లాంగ్ టైమ్ పనిచేస్తుంది. లాంగ్ రన్‌కి మనకి యూజ్ అవుతుంది. ఇంకోటేంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడ చేయాలో చూద్దాం క్లీనింగ్ అనేది. అసలు మనం బాబిన్ కేస్‌లో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బాబిన్ కేస్ ఎందుకంటే మనకి మిషన్ అనేది వర్క్ అనేది కూడా మొత్తం కూడా నీడిల్ అనేది మూవ్ అవ్వడం అన్నీ కూడా బాబిన్ కేస్‌లో మొత్తం ఇక్కడ ఈ షట్టర్ ఉంటది. ఇదంతా కూడా దీని యొక్క మెయింటెనెన్స్ మీదే ఉంటుంది. కాబట్టి బాబిన్ కేస్‌లో ఫస్ట్ అనేది ఆయిలింగ్, క్లీనింగ్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలుసు కదా మీకు. ఇలా ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఒకటొస్తుంది. దాన్ని రిమూవ్ చేసి ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలా ఆయిలింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే క్లీన్ చేసుకోవాలి. మనకి క్లీనింగ్‌కి ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్ ఉంటే సరిపోతుంది. ఈ కాటన్ క్లాత్‌తో ముందర మిషన్ పైనంతా కూడా మొత్తం క్లీన్ చేసేసుకోండి. చూడండి డస్ట్ కనపడుతుంది కదా మీకు. ఇది ఎన్ని సార్లు మనం మిషన్ వాడినా, వాడకపోయినా పక్కన పెట్టేసినా కూడా డస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు మిషన్‌తోనే మనకి మిషన్ కవర్ అనేది ఇచ్చారు. అది మనం యూజ్ చేసుకొని మిషన్‌ని దాంట్లో పెట్టుకున్నట్టయితే మనకు కొంచెం డస్ట్ అనేది తక్కువగా వస్తుంది. ఏదైనా కూడా క్లీన్‌గా మొత్తం కూడా ఇది రఫ్‌ది కూడా చాలా అంటే ఎక్కువ రఫ్ చేసేయకూడదు. లోన పార్ట్ కూడా పోతాయి. కాబట్టి మనం మనం ఎలాగా యూజ్ చేసుకోవాలో చాలా మెయింటెనెన్స్‌గా చూసుకోవాలి. ఏదైనా కూడా ఒకసారి ప్లగ్ ఇన్ చేసుకునే దగ్గర గానీ, ఈ ప్లగ్ ఇన్ చేసుకునేది గానీ ఏదైనా కూడా మనం చాలా అంటే యూజ్ చేసుకోవడం చాలా ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి మనం ఏదైనా కూడా. లేదు అంటే మళ్ళీ దాన్ని రిపేర్‌కి తీసుకువెళ్ళడం ఇవన్నీ మనకు కష్టం కదండీ! అందుకని. మొత్తం ఇలా పైనంతా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు మిషన్ ఓపెన్ చేసినా కూడా ఇలా పైన క్లీన్ చేసుకోవడం వల్ల మనకనేది ఈ ఎలక్ట్రిక్ మిషన్స్‌లో ఏంటంటే చిన్న దారం లోన ఉండిపోయినా మనకనేది లోన నుంచి థ్రెడ్ పైకి రాకపోవడం, ఇంకా లోన థ్రెడ్ అనేది బిగుసుకుపోవడం, కట్ అయిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి థ్రెడ్స్ ఏం లేకుండా శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకోండి పైన మిషన్ మొత్తాన్ని కూడా ఒక కాటన్ క్లాత్ తీసుకొని. దాని తర్వాత ఇప్పుడు బాబిన్ కేస్‌లో క్లీన్ చేసుకోవాలి. ఈ బాబిన్ ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి మనకి క్లీనింగ్కి ఏం అక్కర్లేదు. ఇది ఆయిలింగ్కి సరిపోతుంది అంతే. మనం ఇంకేం చేయక్కర్లేదు ఈ మెషిన్కి కేర్ తీసుకోవడం అంటే. ఫస్ట్ ఇక్కడ బ్లాక్ ఉన్నాయి చూడండి. ఈ బ్లాక్వి రెండు ఇలా అంటే మనకి చూసుకోండి. ఇలా అంటే మనకి ఇక్కడ నాట్స్ ఉన్నాయి కదా, ఈ నాట్స్లోంచి ఓపెన్ అవుతాయి. సైడ్కి పుష్ చేసి నెక్స్ట్ ఈ పై తీయండి. ఇది ఉంది కదా, ఇది పైకి ఇలా తీస్తే మనకి రిమూవ్ అవ్విద్ది. దాని తర్వాత షటిల్ కేసు ఇది కూడా రిమూవ్ అయ్యిద్ది. ఇది రిమూవ్ అయ్యాక మనకి ఇందులో మనకి ఉన్న థ్రెడ్స్ అన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసేసుకోండి మొత్తం కూడా ఇలాగ. ఈ బాబిన్ లోన్ నుంచి థ్రెడ్స్ అన్నీ నెక్స్ట్ ఇలాగ సైడ్స్ మొత్తం కూడా. మీకు ఇంకా ఏంటంటే పెయింట్ బ్రషెస్ ఉంటాయి కదా, అటువంటి వాటితో అయితే ఈజీగా క్లీన్ అవుతాయి. ఈ షటిల్ కేసెస్ కానీ ఏదైనా కూడా తీసుకుంటే మంచిదండి. చూడండి కొంచెం తెలియని వంటి డస్ట్ అనేది మనకి లాన్ నుంచి వస్తుంది. అటువంటిదంతా కూడా క్లీన్ అవుతాయి ఇటువంటి బ్రషెస్తో అయితే, పెయింట్ బ్రషెస్తో. దాని తర్వాత నార్మల్గా ఇలా క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు మనకి ఇటువంటి స్క్రూ ఒకటి ఇస్తారు మిషన్తో పాటు. ఈ స్క్రూని యూస్ చేసి ఇక్కడ మనకి 2 నట్స్ ఉంటాయి. వీటిని ఇలా డైరెక్షన్తో మూవ్ చేసుకుంటే మనకి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యాక ఇక్కడ ఒకటిని నెక్స్ట్ ఓపెన్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇలా తీసి దాని తర్వాత ఇది తీస్తే మనకి ఇది వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ 1 మంత్ ముందర ఆయిలింగ్ చేశాను. ఒక్క డ్రాప్ వేస్తే చాలండి మనకి 1 మంత్ వరకు వచ్చేస్తుంది. ఎక్కువ వేయక్కర్లేదు. ఇక్కడున్న డస్ట్ అంతా కూడా మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవడమే.
క్లాత్తో. అప్పుడు మనకి సౌండ్ అనేది తక్కువ వస్తుంది. ఇలా కింద నుంచి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని మనం ఇదిగోండి చూడండి, మనకి ఇక్కడ డస్ట్ మీకు కనపడుతుంది కదా, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉండిపోతాయి. అటువంటివన్నీ కూడా మనం స్టిచ్ చేసినప్పుడు మనకి అడ్డుగా పడి బాబిన్ కేసులోంచి దారం రాకపోవడం ఇటువంటివి అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ మెయింటెనెన్స్కి. అవన్నీ లాన్ ఉండిపోతే మనకు అసలు మిషన్ అనేది రన్ అవ్వదు, ఎలక్ట్రిక్ మిషన్స్ అవి. దాని తర్వాత ఆయిలింగ్ చేసుకోవాలి. ఇది మనకి మిషన్తోనే ఇస్తారండి. ఈ ఆయిల్ 90 ml అంట. ఇలా ఆయిలింగ్ ఇచ్చాక దీన్ని ఓపెన్ చేసుకొని మనం బాబిన్ కేసులో ఆయిలింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం షట్టర్ కేసులో ఒక డ్రాప్ మనం ఇలా వేసుకొని ఎక్కడైతే వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్నాక ఈ వీల్ని పైకి కిందకి ఇలా రొటేట్ చేస్తే పక్కన మనకి ఇటు సైడ్ వీల్ ఉంటుంది కదా, ఆ వీల్ని పైకి కిందకి రొటేట్ చేస్తే మనకు బాబిన్ అంతా కొంచెం స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఉంది కదా, దీన్ని కూడా కొంచెం షట్టర్ కేసు దీంట్లో కూడా కొంచెం ఆయిలింగ్ చేసుకోవాలి. ఆయిలింగ్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఈ బాబిన్కి ఇది ఉంది కదా, దీంట్లో కూడా లాన్ వైపు మనం ఆయిలింగ్ చేసుకోవాలి ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం ఈ షట్టర్ కేసెస్ అన్నీ కూడా. దాని తర్వాత మనం ఇది ఉంది కదా, ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. దీనికంటే ముందు ఇక్కడ ఒక డ్రాప్ ఇలా ఆయిలింగ్ వేయండి. వేస్తే మనకి లోన పార్ట్స్కి వెళ్తుంది మొత్తం కూడా. ఈ లోన రొటేట్ అవుతుంది కదా, వీల్ మీదకి వెళ్తుంది. ఆ పైనుంచి ఒక డ్రాప్ వేయడం వల్ల ఇప్పుడు మనం వీటిని ఫిక్స్ చేసేసుకోవడమే. ఫస్ట్ మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఇలా ఒకసారి టైట్ చేసుకోవాలి. ఆ మిషన్ తెచ్చేసాక మనకి ఇంకా మూవ్ అవ్వదు. ఇంకా ఫిట్ అయిపోతుంది మనకి ఇది అనేది. నెక్స్ట్ కింద బాబిన్ షట్టర్ తీసాం కదా, దాన్ని ఫస్ట్ మనం దీన్ని ఈ విధంగా ఆయిలింగ్ క్లీనింగ్ చేసేసాం. ఆయిలింగ్కి ఈ విధంగా మనం పెట్టి అలా ఫిట్ చేసుకుంటే మనకు సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో కూడా ఆయిలింగ్ చేసాం కదా, ఈ నట్స్ అన్నీ కూడా పైకి రావాలి. ఇంకా ఈ పాయింట్ అనేది ఈ హోల్లోకి వచ్చే వరకు అలా ఫిట్ చేసుకోవడమే. ఫిట్ చేశాక ఈ టూ కూడా బ్లాక్ ఇలా ఈ నాచెస్ మీదకి తీసుకురండి. అంతే, ఇక్కడ మనకి షట్టర్ కేస్ అనేది ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనం బాబిన్ ఉంటుంది కదా, ఫిట్ చేసేసుకోవడమే. బాబిన్లోకి కూడా సౌండ్ వస్తుంది. అంతేనండి. ఇంకేమైనా డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్. ఇంకా బాబిన్ కేస్ అనేది క్లీనింగ్ ఆయిలింగ్ అయిపోయింది కదండి. ఇంకో చోట మాత్రం మనం ముఖ్యంగా వేసుకోవాల్సింది ఎక్కడంటే, ఇక్కడ ఇలా వీల్ మూవ్ అయితే ఇది పైకి వస్తుంది కదా, ఇందులోంచి ఒక డ్రాప్ వేసుకోండి. ఎందుకంటే ఆయిలింగ్కి లాన్ మొత్తం అన్నీ కూడా మూవ్ అవుతాయి కాబట్టి ఇందులో ఒక డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది మనకి. అంతేనండి. దానివల్ల ఏంటంటే ఈ వీల్ మూవ్ చేస్తే మొత్తం నీడిల్ అంతా మూవ్ అవుతుంది కదా, అక్కడ నీడిల్ మూవ్మెంట్ అది అనేది కూడా సౌండ్ ఎక్కువ రాదు మనకు అక్కడ వేసుకుంటే కనుక. ఇక్కడ వేసుకుంటే మనకి వర్క్ అనేది బాగా జరుగుతుంది, ఇక్కడ వేసుకుంటే మనకి సౌండ్ అనేది తగ్గుతుంది మిషన్కి. రెండు మనం ఆయిలింగ్ చేసుకోవాల్సిన ప్లేసెస్. ఇదంతా తీసి ఆయిలింగ్ చేసుకోవడం కంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇది తీయాలనుకుంటే ఇటు సైడ్ నుంచి తీస్తే మనకి ఇది ఇటు సైడ్ మనకి ఇది ఉంటుంది. దీన్ని రిమూవ్ చేస్తే కనుక మనకి నట్లా ఉంటుంది. దాన్ని రిమూవ్ చేస్తే మనకి ఇది అనేది పైకి వస్తుంది. అప్పుడు మనం అది క్లీన్ చేసుకొని మనం ఆయిలింగ్ చేసుకుంటారు. అలా కాకపోయినా ఇలా చేసుకొని ఇక్కడ కింద నుంచి అవన్నీ మాకు తెలియదు అనుకున్నప్పుడు కింద నుంచి ఇలా ఏమైనా థ్రెడ్స్ ఉన్నాయేమో ఇక్కడ హోల్లా కనపడుతుంది కదా, ఈ హోల్లోంచి థ్రెడ్స్ ఏమైనా ఉంటే కనుక ఇలా అనుకున్నా కూడా థ్రెడ్స్ ఏమైనా ఉంటే మనకు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఈ పార్ట్ నీడిల్ దగ్గర థ్రెడ్స్ ఉన్నాయి. ఇలా క్లీన్ చేసేసుకోండి సరిపోతుంది, అన్నీ తీయక్కర్లేదు. ఇలా నెక్స్ట్ ఇవి థ్రెడ్స్ ఏమైనా ఉన్నా అక్కడ పైన ఆయిలింగ్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇలా చేసుకోండి అంతే. ఇవి చూడండి, ఇవి లోన్ ఉన్న థ్రెడ్స్ అనేవి
ఈ లోన ఉన్న థ్రెడ్స్ అనేవి మనకి ఇలా చేసుకున్నా సరిపోతుంది. ఆ పైన ఒక డ్రాప్ ఆయిలింగ్ వేసి ఇంతేనండి మనకు ఆయిలింగ్ చేసుకోవడం, క్లీనింగ్ చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ ఆయిలింగ్ చేశాక ఆ రోజు మాత్రం మెషిన్ యూజ్ చేయకండి. మనకి స్టిచ్ చేస్తుంటే ఆయిల్ అనేది మనకి ఆ క్లాత్ మీద వచ్చేస్తుంది. కాబట్టి ఒక 2 టైమ్స్ రఫ్ క్లాత్‌తో స్టిచ్ చేశాక తర్వాత మన క్లాత్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ డే స్టిచ్ చేసుకోండి. మొత్తం ఆయిల్ అంతా కూడా నీట్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఆ రోజుకి వదిలేయండి. నెక్స్ట్ డే స్టిచ్ చేసుకోండి. లేదు అంటే ఒక 3 అవర్స్ గ్యాప్ ఇచ్చి మనం చేసుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా! ఇందులో కూడా ఒక డ్రాప్ ఆయిలింగ్ వేసుకోవాలి. ఇలా ఆయిలింగ్ వేసుకోవాలి. అంతే. ఓకేనా అండి? అంతే. నెక్స్ట్ ఇవనేది నార్మలే, ఇవేం అక్కర్లేదు. ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసి ఇలా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం. ఓకేనా అండి? ఇంకెక్కడ ఆయిలింగ్ చేయకూడదు. ఓకేనా? ఈ 3 ప్లేసెస్‌లోనే ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ సరిపోతుంది మనకు ఆయిలింగ్ అనేది. క్లీన్ చేసుకోవడం ఎప్పుడులాగానే దీన్ని బాబిన్ కేస్ తీసి మామూలుగా క్లీన్ చేసుకోండి. ఇంతేనండి. నెక్స్ట్ ఇదంతా అయిపోయాక మిషన్ అనేది మాత్రం ఆయిలింగ్ చేసాక మాత్రం ఆ రోజు వాడకండి. ఇదొకటి గుర్తుంచుకోండి. మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి లాంగ్ రన్ కోసం. నెక్స్ట్ మనకి మిషన్తో పాటు ఇటువంటి ఒక కవర్ ఇచ్చారు. ఈ కవర్ని మనం మిషన్కి ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఈ విధంగా మిషన్కి వేసేసుకోండి. అప్పుడు మనకి డస్ట్ అనేది ఉండదు ఎక్కువగా. ఓకేనా అండి? అంతేనండి. ఈరోజు వీడియో అయితే ఆయిలింగ్, క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఖచ్చితంగా చేసుకోండి. మంత్లీ వన్స్ మనకైతే మిషన్ అనేది లాంగ్ రన్కి యూజ్ అవుద్ది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.